చూడండి, అందరికి నమస్కారం. ఇల్లు అట్టాయాలి కొంచెం అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది. ఆ అట్ట వేసిన ఇల్లు అట్ట నా 4 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, 4 పట్టోలు తీసుకొని ఇల్లు వేయాలి. మళ్ళీ ఇంకా తులసాకులు తీసుకొని సబ్బు వేయాలి, మళ్ళీ ముగ్గు వేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకా బంకమట్ట వేయాలి, తులసాకులు వేయాలి, మళ్ళీ ఇంకా నీళ్లు కలపాలి. అయిపోయి అంతసేపు కలిపి ఇట్లా అంటే అయిపోద్ది. దీన్నే మట్టి హల్వా అంటారా అండి? మట్టి హల్వా చూస్తారా అండి? దీన్ని పాలు పోస్తే అగండి, చెట్లకు పోసినాక ఇది అయిపోయాక చూసా. చెట్లకు పోసేటప్పుడు ఇలా సబ్బు కూడా ఉంది, మళ్ళీ సబ్బు కూడా వేసా అన్నండి. మాట్లాడుకుంటూ చూడండి, ఇలా కూడా సబ్బు వేసానండి. బుల్లి చెట్లు ఇయే నేను పెట్టిన. నేను చెట్లు ఈ చిన్న చెట్లు ఉండాలని వాపు నేను పెట్టిన చిన్న చెట్లు అండి. అయ్యే ఇంకా తెసానండి, నేను కోపంగా లేనండి. చూడండి, అట్టా కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము. ఇప్పుడు మనం పట్టా తీసుకున్నాంగా, పట్టా తీసుకొని నేను బుల్లి చెట్లకి నేనే పెట్టాక అందుకే నేను కూడా పోస్తున్నాను. అందుకే ఎవరు పోసినా ఎవరికి పోయాలి, ఎవరు పెట్టరా వాళ్ళే పోయాలండి. మీరు కూడా వేయండి, లేకపోతే మనము అయ్యి లేవవు, పండుకోవు, మాట్లాడవు అనుకుంటాం. అందుకే మాట్లాడతాయి కానీ అవి మనసులో అనుకుంటే వీళ్ళు ఎట్లనా మీరు చేసేది, ఓకే పోండి, బాగా చెప్పిన అనుకో, ఓకేనా పోండి అంటే చెట్లు అట్లా అంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మా నాన్నకి, నాకు, మా అమ్మకి చాలా ఇష్టం ఈ పూలు అంటే. మీరు కూడా నేచర్ని ప్రేమించండి, నేను మిమ్మల్ని కూడా నేచర్ ప్రేమిస్తుంది. ప్రేమ అంటే ప్రేమకు మించింది ఏది లేదు. ఒకసారి చూడండి, అన్ని చెట్లు పరిచయం చేస్తాం మీకు. పరిచయం అంటే చూడడం, మీకు చూపించడం. చూడండి పార్బుష్ చూస్తే ఇప్పుడు మా జెన్ను గార్డెన్ పరిచయం చేస్తాం. పదండి నాతో పట్టండి. పువ్వులు ఈ మొక్కలు ఇవన్నీ మా ఫ్రెండ్సే. అక్కడ చూడండి సపోటా చెట్టు, రండి చూసాను. నేచర్ ఎట్లుంటుందో ప్రశాంతంగా రాదాడి చూపించడానికేగా మనం వస్తుంది. చూపించకుంటే వాళ్ళకి ఏం చేస్తావు? అక్కడ చూపి నాకు ముళ్ళ చెట్లు, ఏం ముళ్ళ గేరంట అండి, ముళ్ళ గేరంట. రండి ఇంకో, ఇదేమో జిల్లర్ చెట్టు, రండి. ఇదేమో తులసి చెట్టు, ఇదేమో పారిజాత చెట్టు. ఇక్కడికి రండి. ఇదేం చెట్టు? ఇది కూడా మంచి ఒక పూల చెట్టు, గుల్మల్ల చెట్టు. ఏమో సీతాఫలం చెట్టు, నేరేడు చెట్టు. అక్కడ ఈ వెర్ర పూల చెట్లు, వాటి కాయలు. ఇది నల్లేరు చెట్టు, ఇది పారిజాత చెట్టు కాయలు. ఇది పువ్వు, ఎద్దముందారం. చూడండి దోసకాయ చెట్టు చూడండి, నేను
తీసి పెట్టిన దోసకాయ చెట్టు, చిన్న దోసకాయ చెట్టు. ఇదేమో సీత జడ చెట్టు ఉంది. జడ అలా చూపిస్తాండి, చాలా చూపిస్తుంది. ఇంకా ఉంది. నాతో పాటు రండి మీరు కూడా. సెల్లులో ఉండరుగా, సెల్లులో నడుచుకుంటూ వస్తారా ఏంది? త్వరగా రండి, లేకపోతే మా నేచర్ పార్కులు ఎక్కడ అయిపోద్ది. చూడు ఇది ఆయన చెట్టు, ఇది దీన్ని తినొచ్చా? దాన్ని తినొచ్చా? తినకూడదు మహా. దీంతో స్నానం చేస్తే మస్తు మస్తు ఉంటది. మస్తు ఉంటదా? మనకి శక్తి వచ్చింది. నొప్పులు అయినా పోతాయి. నొప్పులు ఎవరికన్నా చూడు, ఎవరికన్నా ఒకటి గీత, బలమైన గీత, లోతుగా గీత ఉంటుంది, రక్తం గీత ఉంటుంది. వాళ్ళకి రక్తం వస్తే వీళ్ళకి తులసాకు చెట్టు తీసుకోండి. ఈ వామాయిలక్ చెట్టు దీన్ని తీసుకొని ఆయిలాక్ చెట్టు, దీన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళకి వాటి రసం నీళ్ళకి నైట్ రాయాలి. ఇది నైట్ రాయాలండి. ఆయిలాక్ చెట్టు నైట్ రాయాలి. ఇప్పుడు రాసేది నైట్ రావాలి. ఈ దేవకన్నేరు చూడు, దేవకన్నేరు చూడండి, దేవకన్నేరు చూడు పూలు. ఇక్కడ చూడండి కింద ఎంత అందంగా ఉన్నాయి చూడండి. దీని కింద ఫైటర్ మ్యాన్ స్కూల్ పెట్టింది. స్కూల్ కాదు, గూడు పెట్టిందండి. గూడు చూడండి. ఆల్ఫోన్ చెట్లు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఫైటర్ మ్యాన్ జుట్టే, ఫైటర్ మ్యాన్ జుట్టు చూడండి. ఫైటర్ మ్యాన్ చూడండి ఎంత మంచిగా వాళ్ళ ఇల్లు కట్టుకుంటే. వాళ్ళ ఇల్లు అక్కడ చూడు, అక్కడ చూస్తే చూడండి అరటికాయలు. తిని అరటికాయలను కూరొండుకోవచ్చు, అరటి బస్సులను కూరొండుకో, పువ్వును కూడా కూరొండుకోవచ్చు. మీరు చూడండి ఎంత బాగుంటుంది. రండి, ఆల చెట్టు భలే ఉంది చూడండి. రండి, చూడండి ఎంత బాగుందో. దీని పెళ్ళు చూడండి. పిట్టలు అయితే భలే అరుస్తున్నాయి. గోంగూర పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనం కూడా పిట్టలలాగా అరుస్తున్నామండి. కోకిల కుందేలాగా, కోడిపిల్లలాగా మనం పూలను తినాలి. చూడండి ఫుల్ గోరింటాకు మా ఇంట్లో ఉంది. మీకు కూడా రండి, మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. నేనైతే నేను పెడతా, నేను ఉతుక్కోవాలి. మా ఇంటికి వస్తే నేను మీకు పెడతాను గోరింటాకు. ఇక్కడ చూడండి రాళ్ళ మీద కూర్చొని నేను మస్తు ఎంజాయ్ చేస్తాను. ఇదేమో కృష్ణ తులసి. రాదాడే నేను మాట్లాడి నా నోరు ఆడిపోయింది. మాట్లాడి అలసిపోయినాను డాడీ. చూడండి ఇది మా డైనింగ్ టేబుల్. ఇది మేము మస్తు తింటాం. దీని మీద కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా తింటామండి. మా దాదంకాయలు అండి, బాదంకాయలు అండి, బాదంకాయలు. ఈ మా కాకరకాయలండి, కాకరకాయలు. ఇదేమో వామాకు చెట్టు అండి, వామాకు. ఇదేమో లక్ష్మీ తులసి అండి, వామ చెట్టు అండి. చూడండి ఎంత తీయ ఉన్నాయో. జాంకాయ పూలు కూడా చూడండి, జాంకాయ పూలు. జాంకాయ పక్కనే ఎన్ని పూలు పూసిందో చూడండి. నాతో పాటు రండి, ఇంకా చాలా చూసా. ఇంకా దాని నువ్వు చెట్టు దక్కావు. పులిచింత, ఇదేం పులిచింత తాడి చెట్టు. మేము మాట్లాడుకుంటున్నాం, ఫోటో తీయొద్దా చెట్లు. చూడండి ఇదేం పులిచింత చెట్టు, ఇదేం మామిడి చెట్టు అండి, మామిడి చెట్టు. మేమేం డిస్టర్బ్ చేయవమ్మా చెట్టు.
మిమ్మల్ని మేము ఫోటో తీస్తాం ఫోటో